So hi guys, welcome back to my channel. It's me Sandy Baby Official. అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ లెంత్ ఎంత ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఎక్కడ లాగకుండా త్వరగా చెప్పేస్తాను అనమాట. సో మనకు కామన్గా చాలా మందికి డౌట్స్ ఉంటుంది, ఏంటంటే ఎన్ని నిమిషాలు ఉంటే బాగా వాచ్ టైం పెరుగుతుందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఎక్కువ నిమిషాలు ఉంటే వీడియోకి వాచ్ టైం బాగానే వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ వీడియోస్ కానీ సీరియల్ చేసే వాళ్ళ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఎంటర్టైన్మెంట్స్, ప్రాంక్స్. సో వాళ్ళ వీడియోస్ చూసే ఉంటారు, చాలా లెంతీగా 20-30 మినిట్స్ కానీ చాలా లెంతీగా ఉంటాయి. అయినా కూడా మనం చూస్తాం, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు సీరియల్లో వాళ్ళకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళ వీడియోస్ కూడా క్లారిటీగా మంచిగా ఉంటాయి కాబట్టి మనం బోర్ కొట్టకుండా మనకు బాగా వాళ్ళు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి మనం చూస్తాం. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలా ఏం చేయలేం కదా. అసలు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి థంబ్నెయిల్ పెట్టడం రాదు, వీడియో ఎలా చేయాలో కూడా తెలియదు. ఏమీ తెలియనప్పుడు వాళ్ళ వీడియోస్ జనాలకి నచ్చవన్నమాట. వస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, అది మన మెయిన్ పాయింట్ అనమాట. సో ఒకవేళ ఎక్కువసేపు పెట్టాలంటే ఎక్కువ నిమిషాలు ఒకవేళ మన వీడియో ఉందంటే మన కంటెంట్ బాగా ఉండాలి. మన కంటెంట్లో ఒక విషయం ఉండాలి, అది అందరికీ యూజ్ అవ్వాలి, అలాంటి కంటెంట్ ఉండాలి. సో మీ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఎన్ని నిమిషాలు ఉంటే మీ వీడియోస్ అందరూ బోర్ కొట్టకుండా చూడగలుగుతారు, ఒకవేళ బాగున్నా బాగాలేకున్నా ఎన్ని నిమిషాలు ఉంటే చూడగలుగుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నీ వీడియో చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి, మేబీ అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి, మీరు ఎన్ని నిమిషాలు పెట్టినా చూస్తారు, మీరు యూస్ఫుల్ అయ్యే వీడియో చేస్తే కూడా చూస్తారనమాట. ఇప్పుడు మనకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక వీడియో పెడతారు, 1K వ్యూస్ వస్తాయి, మీకు రావండి, అసలు రావు. ఏదో యూస్ఫుల్ అయ్యే వీడియోకి అయితే కొన్ని ఎక్కువనే వస్తాయి, కానీ అన్ని వీడియోస్కి అయితే రావు, తక్కువనే వస్తాయి. సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది రోజు మనం పెట్టగానే చూస్తారన్న గ్యారంటీ అయితే ఉండదు. సో అందుకని మ్యాక్సిమం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు తక్కువగా పెట్టడానికి చూడండి. లెంత్ అయితే ఎక్కువ పెడితే ఎవరు చూడరు, ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు చూడరు అనమాట. అది యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ వీడియో అయితేనే మనం పెట్టాలి, లేదంటే పెట్టకూడదు. సో ఒకవేళ వీడియో ఎక్కువ ఉంటే చూస్తారు, కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండాలి, అలాగే మన వీడియో సో యూస్ఫుల్ అయి ఉండాలి, మంచి కంటెంట్ అయి ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. 20 మినిట్స్ 30 మినిట్స్ ఉన్న వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి? సో ఇప్పుడు మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలంటే, ఒకవేళ మనం మామూలుగా వీడియోస్ తీసుకుంటూ వెళ్తాం, తర్వాత ఎడిటింగ్లో తీసేసుకోవచ్చు అనుకుంటాం కాబట్టి, సో ఎడిటింగ్లో అవసరం లేని తీసేయండి, అండ్ మెయిన్ పాయింట్స్ యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ మాత్రం మనం ఆ క్లిప్స్ అలాగే పెట్టుకొని అనవసరమైన క్లిప్స్ని డిలీట్ చేసేసి మనం ఒక 20 మినిట్స్ ఉన్న వీడియోని 7 మినిట్స్ 10 మినిట్స్ లోపే చూసుకోండి, అది మంచి కంటెంట్ అయితేనే. మామూలు వీడియో అయితే మ్యాక్సిమం 7-6 మినిట్స్లోనే ఆపేసేయండి, ఎందుకంటే మీరు 7 or 6 మినిట్స్ బెస్ట్ అంట. నేను 6 మినిట్స్ లేకపోతే మంచిదైతే 7 మినిట్స్ ఉండేలా చూసుకోండి. అదే విధంగా తెచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. తక్కువనే కదా అని ఇంట్రెస్ట్గా చూపిస్తారు. ఒకటేసారి ఎక్కువ పెడితే ఆ నిమిషాలను చూసి ఇంత లెంత్ ఉందని స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు అనమాట. సో అందుకనే మ్యాక్సిమం తక్కువ ఒక 7 మినిట్స్ అలా పెట్టుకోవడానికి చూసుకోండి. 6 మినిట్స్ 5 మినిట్స్ ఉన్నప్పుడు చాలా బెటర్. కుకింగ్ చేసే వాళ్ళకైతే 5 మినిట్స్ అంటేనే ఇంకా చాలా ఎక్కువ, అక్కడికే ఆపేసేయండి. మినిమం మన వీడియోస్ 5 to 6 మినిట్స్ అట్లా ఉంటే ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూస్తారు. ఒకవేళ వీడియో ఎక్కువసేపు ఉంది నేను ఎక్కువసేపే ఉంది, దాన్ని నేను క్లిప్స్ డిలీట్ చేయలేను అనుకుంటారు కొంతమంది. సో అలా పెట్టారనుకోండి, మీరు వ్యూస్ వచ్చేది ఎక్కడైనా అంటే యూస్ఫుల్ అనుకుంటారు కరెక్టే, కానీ అది చూడరు కదండి. చూస్తేనే కదా మనకు యూస్ఫుల్, అంటే చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో మన యూట్యూబ్ అనేది ఫస్ట్గానే మనం అప్లోడ్ చేయగానే అందరికీ షేర్ చేస్తుంది, ఒక 10 మెంబర్స్కి అట్లా షేర్ చేస్తుంది. వాళ్ళు చూస్తేనే మనం ఇంకో అలాగా రికమెండ్ చేస్తుంది అనమాట ఇంకో కొంతమందికి. సో వాళ్ళు చూడనప్పుడు మనది అక్కడే ఆగిపోతుంది. అందుకని ఫస్ట్లో మీరు ఎక్కువ లెంత్గా కాకుండా కొద్దిగా లెంత్ తగ్గించి ఒక 5 మినిట్స్లో పెట్టుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో అందుకని ఎక్కువసేపు పెట్టకండి, ఓకేనా? ఎక్కువసేపు వీడియో పెట్టామనుకోండి
చూసే వాళ్ళకి బోరింగ్ అయినా ఉంటుంది. మంచి కంటెంట్ అయితే మంచి అట్రాక్ట్గా వీడియో ఉంటే చూస్తారు. కాకపోతే అది మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ అలా అలా ముందుకెళ్తూ వెళ్తూ చూస్తారనమాట. అంతేకాని కంటిన్యూ అయితే చూడరు. అదొక పాయింట్. కానీ కొత్త యూట్యూబర్స్కి అయితే అసలు చూడరు అనమాట, కొత్తగా పెట్టిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం ఎడిటింగ్స్ తెలియవు, తమ్నేల్స్ తెలియవు. సో వీడియో ఎలా చేయాలో కూడా తెలియదు కాబట్టి వాళ్ళవైతే అస్సలు చూడరు. అందుకనే నేను చెప్తున్నాను 5 minutesలా పెట్టండి అనేసి. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే మనది మంచి కంటెంట్ అయిందనుకోండి, మినిమం ఒక 15 నిమిషాలు పెట్టడానికి ట్రై చేయండి. అది మంచి కంటెంట్ అయ్యి మనం లేదు అసలు దాన్ని కట్ చేయలేను, అది అందరికీ యూజ్ అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది అని మీకు నమ్మకం ఉంటే అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. 15 నిమిషాలైనా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చూస్తారు, చూడాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి యూజ్ అవుతాయి. లేదంటే చూడలేరు అనమాట. సో నేను చెప్పేదంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే 5 minutes పెట్టండి. అండ్ వాచ్ టైం ఎక్కువగా రావాలంటే మనం ఎక్కువ నిమిషాలు అదే పెట్టాలి. కాకపోతే దాన్ని ఎవరు చూడరు కదా, వచ్చే వ్యూస్ కూడా రావు. అందుకని మీరు ఫస్ట్లో అయితే మీరు కొంచెం లెంత్ తగ్గించుకుంటూ పెట్టుకోండి. సో అదే వీడియోస్ అన్నీ కలిపి మనకు వాచ్ టైం త్వరగానే అయిపోతుంది అనమాట. సో అందుకే మ్యాక్సిమం మీరు 5 minutes ఆర్ 4, 5 minutes, 6 minutes అట్లా పెట్టడానికి చూడండి. ఖచ్చితంగా మన వీడియోస్ వేరే చూసే వాళ్ళకు బోరింగ్గా ఉండదు, త్వరగా వీడియో ఫినిష్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా అంత బోరింగ్గా అవ్వరనమాట, స్కిప్ చేయరు. అలా ఒకసారి మీ వీడియోని కొద్దిగా తక్కువలో ఉండేటట్టు చూసుకోండి. అది ఎంత మంచి టాపిక్ అయినా మనం తక్కువలోనే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో బాయ్.